పీట వేసారండి చంద్రబాబు నాయుడు గారు మాకు. ఎందుకంటే ఒక చైర్పర్సన్స్గా ఒక మహిళను చేసి తన హయాంలో ఆమె చావు కూడా కారణమైనంత గొప్ప వ్యక్తి అండి మన చంద్రబాబు నాయుడు గారు. ఆయన గురించి మాకు చెప్పుకోవచ్చు. గొప్ప చెప్పుకోగలిగిన నిదర్శనంగా చేశాడు జగన్మోహన్ రెడ్డి అన్నయ్య. కానీ మా మాచిల నియోజకవర్గంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు అలాగే వెంకటరామరెడ్డి గారు వారి ఆధ్వర్యంలో మా మహిళలకు పెద్ద పీట వేస్తారు. ఎవరు కూడా వేయనంత గొప్పగా మా మహిళల వరకు చాలా ఉపయోగ పనులు అన్నీ మన నియోజకవర్గం మాచిల నియోజకవర్గంలోనే ఎంతోమంది ఎంపీపీలుగా చేశారు, మరి వార్డు మెంబర్స్గా చేశారు. మన మాచిల టౌన్లోనే 18 మంది 31 వార్డుకు వచ్చేసి 18 మంది మహిళలు ఉన్నారంటే వాళ్ళ గొప్పదనంతోనే మేము ఈరోజు ఈ మహిళా దినోత్సవం రోజు కూడా మా మహిళలంతా కూడా వాళ్ళ గొప్పదనం గురించి మేము చెప్పుకోగలుగుతున్నాం. నేను ఒక సాధారణ మహిళని, ఒక సాధారణ గృహిణిని. కానీ ఈ రోజుగా నాకు ఒక స్టేట్ లెవెల్ మహిళ తీసుకొచ్చారంటే, స్టేట్ కార్పొరేషన్ డైరెక్టర్ తెచ్చారంటే అది వాళ్ళ గొప్పదనం. వాళ్ళకి ఎప్పటికి కూడా మేము రుణపడి ఉంటాం. మా మహిళలు మొత్తం కూడా మా నియోజకవర్గమే కాదు స్టేట్ మొత్తంలో కూడా జగనన్నకి మా మత్స్యాల నియోజకవర్గం మొత్తం మీద మన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి వెంకటరెడ్డి గారికి వాళ్ళకి ఎప్పుడు మా ఊపిరిన్నంత వరకు కూడా మేము వాళ్ళకి రుణపడి ఉంటాం మా మహిళల వరకు. నా పేరు షేక్ తానియా బేగం. నేను 31వ వార్డు కౌన్సిలర్ని. మరి ఈరోజు మా ముస్లిం మైనార్టీలకు మా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నగారు మాకు ఎంతో సహాయం చేశారు. దానికి ఒక ముఖ్య ఉదాహరణ ఏంటంటే, మాకు మా మున్సిపాలిటీలో 16 మంది లేడీస్కి యునానిమస్గా గెలిపించి ఈరోజు మాకు మున్సిపాలిటీలో ఒక హోదాలో కూర్చోబెట్టారు. మిగతా మూడు కోఆప్షన్స్ ఉంటే ఆ 3 కోఆప్షన్స్లో కూడా 2 లేడీ కౌన్సిలర్స్కి కోఆప్షన్స్ ఇచ్చిన ఘనత మా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిదని మేము ఘనంగా చెప్పుకుంటామండి. మా ముస్లిం మైనార్టీల గురించి చూసుకుంటే మా జగనన్న ప్రభుత్వం మాకు చేసిందైతే చాలా వరకు షాదీ తోఫా లాంటి మంచి ఒక సంక్షేమ పథకాన్ని తీసుకొని వచ్చి మా ముస్లిం మైనార్టీలకు ఎంతగానో హెల్ప్ చేశారు. అయితే మా నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే గారు మా మైనార్టీలకు చేసిన అభివృద్ధి పనులు అంటే, ఒకటి సార్, మా ముస్లిమ్స్ అంతా రంజాన్ నెల మాది పవిత్ర మాసం. ఆ రంజాన్ నెలలో మేమందరము రంజాన్ పండగ నాడు ఈద్గా దగ్గరికి వెళ్ళి ఆ ఈద్గాలో నమాజులు చేసుకుంటారు. అలాంటి ఈద్గా మరి అస్తవ్యస్తంగా ఉంటే మా ఎమ్మెల్యే గారు వెంటనే మా ముస్లిమ్స్ వెళ్ళి చెప్పగానే స్పందించి వెంటనే ఆయన 33 లక్షలతో ఆ ఈద్గా పనులు వెంటనే సత్వరమే చేశారు. బరియర్ గ్రౌండ్లో అక్కడ అస్తవ్యస్తంగా ఉంటే మున్సిపాలిటీ నిధులతో 10 లక్షలు పెట్టి అక్కడ మట్టిని తోలిచ్చారు మా ఎమ్మెల్యే గారు. ఇలా మా ముస్లిం మైనార్టీలకి మా ఎమ్మెల్యే గారు చాలా హెల్ప్ చేశారండి. ఇంకొక చిన్న విషయం, మా జగనన్న మా ముస్లిం మైనార్టీలకి చేసింది ఏంటి అని మీరు అడిగారు. జగనన్న ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా నేను చెప్పుకోదలిచింది ఒకటే, మా మహిళలకి మా మైనారిటీలకి మా జగనన్న ఈరోజు ఏపీ చరిత్రలోనే లేని విధంగా మైనారిటీలకి 6 సీట్లను కేటాయించిన ఘనత ఒకటి ఉంది అంటే వన్ అండ్ ఓన్లీ మా జగనన్న అని నేను ఖచ్చితంగా ఈ మహిళా దినోత్సవం రోజు గర్వంగా చెప్పుకుంటున్నాను. వీళ్ళకి పిల్లలు చదువుకుంటానికి కానీ ఏదైనా ఇబ్బంది లేకుండా స్కూల్లో టాయిలెట్స్ కానీ ఏదైనా కావాల్సిన అవసరాలైనా కానీ తను బాగా డెవలప్ చేసింది జగనన్న. మా వార్డులో కూడా చాలా డెవలప్ అయినాయి. ఆడవాళ్ళకి మామూలుగా వైఎస్ఆర్ చేయూత కానీ మిషన్స్ డబ్బులు కానీ అన్నీ బాగానే అందుతున్నాయి. మా వార్డులో చాలా వరకు డెవలప్ అయినట్టు బాగానే జరిగినాయి. రోడ్లైనా సరే కాలువలైనా సరే అన్నీ బాగానే డెవలప్ అయినాయి. మేము ఏదైనా కానీ అడగంగానే ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళంగానే వాళ్ళని కావాలి అన్నంగానే చేసి పెడతారు. మాకు సపోర్టు జగనన్నకే. మేమందరం సిద్ధం. జగనన్న రావాలని మేము కోరుకుంటున్నాం. అక్కడ జగనన్న రావాలని కోరుకుంటున్నాం. ఇక్కడ మా ఎమ్మెల్యే గారి రావాలని కోరుకుంటున్నాం. మళ్ళీ ఆయనే మంత్రి కావాలని మేము కోరుకుంటున్నాం. మేము మా మహిళలందరం ఆయనకే మేము గెలిపిస్తాం. మేమందరం సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడే బాగుంది. మహిళలకి పర్సుపేట వేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇళ్లలో ఉండే ఆడవాళ్ళని తీసుకొచ్చి మంచిగా చేసి అభివృద్ధి చేశారు. చంద్రబాబు నాయుడు ఆడవాళ్ళకి ఏమీ ఇంపార్టెంట్ ఏమి ఇవ్వరండి. మా జగన్మోహన్ రెడ్డి ఇంపార్టెంట్ ఇస్తారు ఆడవాళ్ళకి. అక్కడ మా సీఎం గారు రావాలి, ఇక్కడ ఎమ్మెల్యే గారు రామకృష్ణారెడ్డి గారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని గెలిపిద్దాం, మాచర్ల అభివృద్ధిని కొనసాగిద్దాం.